గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ చాలా బిగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో 10th క్లాస్ పాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే సో దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ సో కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని సైట్ ఇది ssc.nic.in సైట్. దీంట్లో సో 25,000 చేంజ్ పోస్టులు రిలీజ్ అయినాయి. చాలా మంచి నోటిఫికేషన్. దాని క్వాలిఫికేషన్ ఏంటి అండ్ లాస్ట్ డేట్ ఏంటి, ఏమున్నాయి, టెస్ట్లు ఎలా ఉన్నాయి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది, సో అంతా కూడా ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆగస్టు 31 వరకు డేట్ ఉందండి. ఆగస్ట్ 31/8/2021 ఆగస్టు 31 వరకు మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఉంది. అండ్ సో పోస్టులు డిఫరెంట్ పోస్టులు. టోటల్ బిఎస్ఎఫ్లో రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ ప్రకారం మేల్స్కి అయితే ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఇచ్చారు, అలాగే ఫిమేల్స్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి కూడా టోటల్గా ఇచ్చారు. సో మేల్స్ పరంగా చూస్తే బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్. సో ఇవన్నీ రకరకాల పోస్టులు అన్నీ ఉన్నాయి. దట్ ఈస్ టోటల్ నోటిఫికేషన్స్ మేల్స్లో 22,424 పోస్టులు ఉన్నాయండి. 22,424 పోస్టులు ఒక మేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి 2,847 పోస్టులు ఉన్నాయి. ఫైనల్గా 25,000 పోస్టులు ఓవరాల్గా మేల్కి ఫిమేల్కి చాలా బిగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఏ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం అండ్ ఆల్సో శాలరీ పరంగా చూస్తే పే స్కేల్ లెవెల్ 3కి 21,700 to 69,100 రూపీస్ అని ఇచ్చారండి నోటిఫికేషన్స్లో. నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో క్వాలిఫికేషన్ తెలుసు కదండి, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా రాయొచ్చు. సో మంచి నోటిఫికేషన్. బార్డర్లో వర్క్ చేయాలి, ఆ దమ్ము ఆ ఇది ఆ కసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. బార్డర్లో ఆర్మీలో వర్క్ చేయాలి, బార్డర్లో దేశం కోసం పనిచేయాలన్న వాళ్ళు అప్లై చేసి జాబ్ కొట్టచ్చు. సో దీంట్లో ఏజ్ లిమిట్ 18 to 23 ఇయర్స్. మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 23 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు 10th క్లాస్ కంప్లీట్ చేసి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 23 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో డేట్స్ కూడా ఇచ్చాడు. 2/8/1998 నుంచి 1/8/2003 వరకు. అంటే ఈ డేట్ తర్వాత పుట్టిన వాళ్ళు, ఈ డేట్ కంటే ముందున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 2 కన్నా ఆగస్టు 2, 1998 బిఫోర్ పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలాగే ఆగస్ట్ 2003 తర్వాత బాగానైన వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు. ఇన్ బిట్వీన్ ఈ రెండింటి మధ్యలో డేట్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు ఎలిజిబుల్. మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 23 ఇయర్స్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాగో 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి ఒక 3 ఇయర్స్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇంకా డిఫరెంట్ ఉన్న వాళ్ళ రిలాక్సేషన్స్ ఉంది. సో దీంట్లో మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏమంటే 3 స్టేజెస్లో ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ ఏమంటే సిబిటి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటామండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ will consist of one objective type paper containing 100 questions carrying 100 marks with the for carrying 100 marks. So ఏమి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉందండి. ఇది బేసిక్ లెవెల్ 10th క్లాస్ లెవెల్లోనే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈజీగానే క్వాలిఫై అవ్వచ్చు. సో దీంట్లో అట్లీస్ట్
ఓసీ కేటగిరీ వాళ్ళకి అట్లీస్ట్ 60-65+ మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాము కంపల్సరీగా. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ, పీఈటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అది తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ గురించి చూస్తున్నాం చూడండి. రిటర్న్ టెస్ట్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి 4 టైప్స్లో ఉందండి. 4 టైప్స్లో టోటల్ 100 మార్క్స్, 90 మినిట్స్. పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అంటే రీజనింగ్కి రిలేటెడ్గా 25 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 25 మార్క్స్. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, లైక్ జనరల్ స్టడీస్ అంటాం. జనరల్ నాలెడ్జ్, జీకే, కరెంట్ అఫైర్స్ కావాలి. అండ్ ఇంకా జనరల్ అవేర్నెస్ అంటే మనకి ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, అన్నిటి మీద డిపెండ్ అయ్యేటట్లు జనరల్ అవేర్నెస్ టోటల్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మీన్స్ అర్థమెటిక్ లేదా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇలా 10th క్లాస్ లెవెల్లో మనం చదివిన ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, ప్రపోర్షన్, మెన్సురేషన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ పార్ట్ డి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ రాసుకోవచ్చు, హిందీ వాళ్ళకి హిందీ రాసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఆల్ పార్ట్స్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. టోటల్ 100 మార్క్స్కి 100 మార్క్స్, 90 మినిట్స్. సో ఇక్కడే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 100 క్వశ్చన్స్ ఉన్నాయి, మనకి ఇచ్చే టైం ఏమిటంటే 90 మినిట్స్. అంటే 100కి 100 కూడా లేవు, లెస్ దాన్. టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో చూస్తే పార్ట్ బికి టైం పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి. పార్ట్ బికి మిగిలిన పార్ట్ ఏ, పార్ట్ సి, పార్ట్ డి 3 పార్ట్స్కి కూడా మనకి టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇంగ్లీష్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో ఎక్కువ టైం తీసుకుండేది తెలిసిందేగా మన మ్యాథ్స్ సబ్జెక్ట్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. కాబట్టి రీజనింగ్లోను అటు ఇంగ్లీష్లోనూ కొంత టైం సేవ్ చేసుకొని మనకి మ్యాథమెటిక్స్ మీద టైం సేవ్ చేసుకొని మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేసేటట్లు ఉండాలి. దీంట్లో కూడా మనకి అప్రాక్సిమేట్లీ 70+ మార్క్స్ వచ్చాయనుకోండి, మనం జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్ ఓసీ క్యాండిడేట్స్. ఇంకా ఎస్సీ అంటే సిఎస్టీ వాళ్ళు ఒక 60 మార్క్స్, సో 55 to 60 వచ్చినా కూడా జాబ్ వస్తుంది. బట్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్. చూస్తే అన్నీ కూడా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ ఆర్ హిందీ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ దెర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్ అన్నాడండి. అంటే నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో అంటే ఒక్కొక్క క్వశ్చన్ అటెంప్ట్ చేసినామంటే రైట్ ఆన్సర్ రాస్తే 1 మార్క్, ఆ రాంగ్ ఆన్సర్ రాసామంటే మనకు వచ్చిన మార్క్స్లో ఒక 0.25 మార్క్స్ పోతాయి. అంటే 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు, 4 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అనుకోండి, 0.25 1 మార్క్, ఆ వచ్చిన 1 క్వశ్చన్ కూడా పోతుంది. కాబట్టి మనకు తెలిసినంత వరకే మనం అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎలా ఉన్నాయి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి. ఏపీలో అయితే చీరాల, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అండ్ అలాగే గుంటూరు, కర్నూలు, నెక్స్ట్ తర్వాత మన హైదరాబాద్, నెక్స్ట్ కరీంనగర్. సో ఈ విధంగా మనకి వరంగల్, తెలంగాణలో 3 సిటీస్లో ఇచ్చాడు, ఏపీలో కొన్ని ఎక్కువ సిటీస్లో ఇచ్చాడు. సో ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇవి కొంచెము తమిళనాడు సైడ్ సెంటర్స్ అండ్ అవి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ 4 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దాంట్లో టాపిక్స్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్, క్లాసిఫికేషన్, రిలేషన్షిప్. సో ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయండి. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద ఎలా అడుగుతారు, జాగ్రఫీ, ఎకానమీ, సో ఇవన్నీ అడుగుతాడు. అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, మెన్సురేషన్, రేషియో, ప్రపోర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, వీటన్నిటి మీద. అలాగే ఇంగ్లీష్ కూడా ఉంటుంది. వీటన్నిటి మీద ఇంకొక వీడియో చేద్దాం క్లియర్గా, డీటెయిల్డ్గా ఇంకొక వీడియోలో చూద్దామండి. ఏ టాపిక్ మీద ఎలా ఉంటాయి క్వశ్చన్స్, ఎలా స్కోర్ చేయాలి ఓకే అనేది. నెక్స్ట్
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్కి రన్నింగ్, మేల్ క్యాండిడేట్స్ 5 kilometers in 24 minutes, ఫిమేల్ అయితే 1.6 kilometers in 8.5 minutes. ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ బిలాంగింగ్ టు లడాక్ రీజియన్లో లేని వాళ్ళకి ఈ విధంగా. ఒకవేళ ఇన్ కేస్ లడాక్ రీజియన్లో ఉన్న వాళ్ళైతే 1.6 kilometers 6.5 minutesలో, 800 meters 4 minutesలోనే సో రన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. నెక్స్ట్ హైట్. హైట్ పరంగా మేల్ క్యాండిడేట్స్ 170 centimeters ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ 170. ప్రయారిటీ, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో జనరల్గా ఎస్ఎస్ఎఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్ఎస్ఎఫ్ ఇస్తుంటారండి, సెకండ్ ప్రిఫరెన్స్ సిఏఎస్ఎఫ్ ఇస్తుంటారు. సో ఈ విధంగా బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీ మీకు కావాల్సిన ప్రిఫరెన్స్ ఇవ్వండి. నా ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్ఎస్ఎఫ్. అండ్ ఇక్కడ మనకి బార్డర్ బిఎస్ఎఫ్, కొంతమంది బార్డర్లో చేయాలని ఒక ఇది ఉన్నట్లు, దేశం మీద ఒక చేయాలి, బార్డర్లో వర్క్ చేయాలి, దేశం మీద ప్రేమ ఉండి ఇది చేయాలన్న వాళ్ళు బిఎస్ఎఫ్ ఇస్తారు. మీ ఇష్టం, ఏదైనా రాసుకోండి. సో ఏది ప్రిఫరెన్స్ అయినా ఇవ్వండి, పర్వాలేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎస్ఎస్ఎఫ్ ఇవ్వమని నేను చెప్తున్నాను. అండ్ మనకి మ్యాథ్స్, రీజనింగ్, ఇంకోటి రీజనింగ్ 25 marks, మ్యాథ్స్ 25 marks, జీకే జనరల్ అవేర్నెస్ 25 marks, ఇంగ్లీష్ 25 marks. సో ఇక్కడ మనకు తెలిసింది రీజనింగ్లోను మ్యాథ్స్లోను 100% మార్క్స్ మనం స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. 25 + 25 50 marks. అట్లీస్ట్ దీంట్లో 45+ marks మనం స్కోర్ చేయగలగాలి. పేపర్ ఎలా ఇచ్చినా, వాడు ఎంత టఫ్గా ఇచ్చినా, ఈజీగా 45+ marks చేయొచ్చు. ఎందుకంటే షార్ట్ కట్స్ ఉన్నాయి, మ్యాథ్స్లో టెక్నిక్స్ ఉన్నాయి, అప్లై చేస్తే వితిన్ టైంలో చాలా ఈజీగా చేయొచ్చు రీజనింగ్ కానీ. ఇంకా జీకే జనరల్ అవేర్నెస్ మనం చదివేదాన్ని బట్టి ఉంటుంది. సిలబస్ చాలా ఎక్కువ తెలుసుగా, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎంతో స్కోర్ చేస్తే 25 marks. కాబట్టి ఈ టైం దీనికి ఎక్కువగా కేటాయిస్తే ఈజీగా వస్తాయి. అలానే జీకే జనరల్ అవేర్నెస్ చదవద్దని కాదు, చదవాలి. బట్ ఇది ఈజీగా మార్క్స్ వస్తాయి, ఇది కొంచెం టఫ్గా ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు దీంట్లో కొద్దిగా బాగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి దీంట్లో ఒక 60 to 70 marks స్కోర్ చేయగలిగితే జాబ్ గ్యారంటీగా వస్తుంది ఓసీ వాళ్ళకి. కాబట్టి ఈ రెండు వదలద్దండి, ఈ రెండింటి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి 45+ marks స్కోర్ చేసేటట్టు ఉండాలి. సో ఇది నోటిఫికేషన్. ఇకపోతే మన ఐఓఎం అకాడమీ హైదరాబాద్ August 2 నుంచి నెక్స్ట్ న్యూ బ్యాచ్ ఉంది. ఆన్లైన్ క్లాసెస్కి అయితే 999 రూపీస్, ఆఫ్లైన్ క్లాసెస్కి అయితే 6000 రూపీస్. 6 hours క్లాసెస్ ఉంటాయి అండ్ డైలీ ఎగ్జామ్ ఉంటుంది, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ గ్రౌండ్ వర్క్ ఉంటుంది. మొత్తం 10 members టీమ్ ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క ఫ్యాకల్టీ, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మంది 20 years నుంచి 20+ years నుంచి ఉంది. చాలామంది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినారు డిఫరెంట్ కేటగిరీస్లో. ఎస్ఐలు, కానిస్టేబుల్స్, గ్రూప్ 2 కొట్టిన వాళ్ళు, బ్యాంక్ ఎగ్జామ్స్, చాలా ఫీల్డ్లలో మన స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేసి అవర్స్ కానీ, ఫ్యాకల్టీస్ ఎక్స్పీరియన్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ, సో ది బెస్ట్గా మనం ప్రొవైడ్ చేస్తాము. సో మీరు యూటిలైజ్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేసి డెఫినెట్గా జాబ్ను సాధించవచ్చు. సో మీరు కష్టపడండి, మేము కష్టపడతాం, కలిసి సాధిద్దాం జాబ్ని. జై హింద్.